15,485.36 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపాడు. ఇది ఏ ఒక్క వర్గానికో కాదు. కరెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నవారి నుంచి పెద్దవారు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ భారాన్ని మోపే విధంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలతో పాటు మమేకమయ్యి రేపు 27వ తారీఖు నాడు తప్పకుండా చంద్రబాబు మీద పోరాటం చేస్తాం. ప్రజలతో పాటు కలిసి పనిచేస్తాం. విద్యుత్ ఛార్జీలు ఏదైతే ప్రజలను మోసం చేస్తున్నాడో ఆ మోసాన్ని ఎండకట్టే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ, చంద్రబాబు ఇప్పటికైనా కానీ ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో విద్యుత్ భారం మోపనని చెప్పాడో ఆ మాట మీద నిలబడాలి. లేకపోతే కనుక వైఎస్ఆర్సీపీ